సో హే వాట్సాప్ పీపుల్ ఎట్లున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు చెస్ట్ డే. అసలు బ్లాగ్ చేసే ప్లానే లేదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ బ్లాగ్. ఎందుకురా ఇంత కన్సిస్టెంట్గా యూట్యూబ్లో చేస్తున్నావు అంటే నాకు మండే నుంచి ఎగ్జామ్స్, ఈరోజు సాటర్డే. సో మండే నుంచి ఎగ్జామ్స్ అయితే మొత్తం ప్యాక్ అయిపోతుంది. అటు ఇటు 4 దిక్కులు వచ్చి నాకు పెట్టుడే ఉంటుంది. ఇక నాకు టైం దొరకదు. సో అందుకే టైం దొరికినప్పుడల్లా బ్లాగ్స్ ఇచ్చి పడేస్తున్నా. సో అందుకే 2 రోజుల నుంచి పెడుతున్నా కదా చక్కగా. స్ట్రీక్ ఎందుకు బ్రేక్ చేసి కానీ చెస్ట్ డే కూడా చేస్తున్నా. ఆల్రెడీ 2 వేరియేషన్లు అయిపోయినాయి. సో సడన్గా ఐడియా వచ్చింది చేద్దామని, సో చేస్తున్నా. సో ఈరోజు చెస్ట్ డే కాబట్టి కొన్ని టిప్స్ కూడా ఇస్తా చెస్ట్ని బాగా ఫీల్ అవ్వడానికి. చాలామందికి చెస్ట్ చేస్తారు కానీ చెస్ట్ని ఫీల్ కారు. సో అసలు చిన్న చిన్న టిప్స్ అని ఇస్తా. వీడియోని మొత్తం చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. లెట్స్ గో. డంబెల్ కొడదాం. ఓ షిట్, కట్లో ఉన్నాయి కానీ వెయిట్స్ మాత్రం తగ్గద్దు. ఓకే. సో ఇంక్లైన్ ప్రెస్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇంకో ఈ ఇంక్లైన్ ఎక్కువ పెట్టుకుంటారు. ఇంక్లైన్ ఎక్కువ పెట్టుకోకండి, కొంచెం కిందికి పెట్టండి. అప్పుడే మనకు అప్పర్ చెస్ట్ మంచిగా పడుతుంది. ఏదో నేను ముందే చేయాల్సిందే. సో ఈ 30 degrees బెంచ్ని 30 degrees పెడితే నీ అప్పర్ చెస్ట్ మంచిగా యాక్టివేట్ అవుతుంది. షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ అప్పర్ చెస్ట్ని బాగా టార్గెట్ చేయాలంటే ఇది ఫస్ట్ టిప్. సో అట్లా. సో చాలామంది డంబుల్స్ని ప్రాపర్గా తీసుకోరు. చేసేటప్పుడు ఏం చేయండి అంటే మీ తొడలతోనే పుష్ చేయండి. ఇట్లా డంబుల్స్ని ఇట్లా పుష్ చేయండి. పుష్ చేసినాక మీకు చేతులకు డంబుల్స్ వస్తాయి. తర్వాత చెస్ట్ని అప్ చేసి డంబుల్స్ని పైన షూట్ చేయాలి. అప్పుడు మీకు ఏ స్ట్రెస్ లేకుండా మంచి ఇంక్లైన్ ప్రెస్ వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. లెగ్స్ మీద డంబుల్స్ పెట్టుకున్నా, డంబుల్స్ ప్లేస్ అయినాయి. ఇప్పుడు షూట్. చలో డంబుల్ షూట్ అయినాయి. మంచిగా సెట్ చేసుకోండి. స్కాపులర్ రిట్రాక్ట్, చెస్ట్ అప్, కొంచెం డంబుల్స్ ట్విస్ట్ చేయండి. నో పర్ఫామ్. స్లో అండ్ కంట్రోల్, ఎక్స్ప్లోజివ్ పుష్. స్లో అండ్ కంట్రోల్, ఎక్స్ప్లోజివ్ పుష్. దెన్ మళ్ళీ స్లోగా డౌన్ చేసి తొడల మీద ఇట్లా పెట్టుకొని ఇట్లా వచ్చేసేయండి. సో ఇట్లా వేయండి డంబుల్స్ని. అంతేగాని ఇంకో ఇట్లా పడేయకండి. అట్లా పడేస్తే జిమ్ కూడా వచ్చి వెళ్ళదింటాడు. సో క్లీన్గా హ్యాండిల్ చేయండి వెయిట్స్ని. అండ్ మన చెస్ట్ డేలో ద మోస్ట్ కామన్ వర్కౌట్ ఏంటంటే కేబుల్ క్రాస్. చాలామంది దీన్ని ఆగమాగం చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఈ హ్యాండిల్సే తీసుకొని రాదు. సో నేను క్లియర్ కట్గా మొత్తం చెప్తా, కేర్ఫుల్గా చూడండి. చాలామంది ఇది ఆగమాగం తీసుకుంటారు. అట్లా చేయకండి. ఫస్ట్ ఇది ఒకటి పట్టుకోండి. ల్యాట్ పుల్ ఎట్లా చేస్తారో మీ ల్యాట్స్తో గుంజండి ఇట్లా. తర్వాత దీన్ని కూడా పట్టుకోండి. ఇట్లా ల్యాట్స్ కూడా గుంజండి. తర్వాత ఇట్లా ఒకటే సైడ్ ఇట్లా రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఒక స్టెప్ ముందుకు వచ్చి స్క్వీజ్. సో ఇట్లా చాలామంది ఆగమాగం తీసుకుంటారు పొజిషన్ని. దానివల్ల వాళ్ళకి షోల్డర్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో అట్లా తీసుకోకండి. ఇది ఫాస్ట్ చేసి చూపిస్తా. ఏదో అవెంజర్స్లో అది పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. చూడండి. 1 2 ల్యాట్స్ ఎంగేజ్ చేసిన తర్వాత ముందుకు వచ్చి ఎక్స్ప్లోజివ్. ఓకే. సో యూ పర్ఫామ్ లైక్ దిస్. 1 2 3 4 5. అంతే. మళ్ళీ సేమ్ వెనకకి అదే పొజిషన్కి వచ్చి 1 2. అంతే. నీకు షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా స్లోగా చేయండి. లేదంటే చిన్న క్రాక్ వచ్చింది అనుకో, ఇక మళ్ళీ నీకు చెస్ట్ వర్కౌట్ చేయడానికి కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎట్లుంది సినిమాటిక్ యాంగిల్. సో చెస్ట్లో మన ఇంకొక వేరియేషన్, ద మోస్ట్ కామన్ వేరియేషన్, ఫ్లాట్ డంబుల్ ప్రెస్. ఒకవేళ నువ్వు బిగినర్ అయింది వీడియో చూస్తే ఒకటే చెప్తా, డంబుల్ ప్రెస్ చేయడం నేర్చుకోండి. నువ్వు ఇది వదిలిపెట్టి మెషిన్లు కొట్టినావు అనుకో, సరే మజిల్ మంచిగా టార్గెట్ అవుతుంది. కానీ ఇవన్నీ చాలా బేసిక్ థింగ్స్. ఈ బేసిక్ థింగ్స్ లేకుండా నువ్వు ముందుకు పోలేవు నీ ప్రోగ్రెస్లో. సో అందుకే డంబుల్ ప్రెస్ అయినా బెంచ్ ప్రెస్ అయినా నెగ్లెక్ట్ చేయకండి. పక్కా మీ వర్కౌట్ రొటీన్లో యాడ్ చేసుకోండి. ఎవడైతే ఈ డంబుల్ ప్రెస్లు బెంచ్ ప్రెస్లు వేయరో అది చెక్కవాడు జోకర్. రిమెంబర్, యు ఆర్ ఏ జోకర్. ఇవన్నీ పక్కా చేయి, ఎందుకంటే నీకు స్ట్రెంగ్త్ వచ్చేది దీంతోనే. అండ్ దీంట్లో నేను ఇచ్చే టిప్ ఏంటంటే సింపుల్, చెస్ట్ అప్ పెట్టండి. సేమ్ నేను చెప్పిన మూమెంట్ ఇంక్లైన్కి అదే ఇంప్లిమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బెంచ్ ప్రెస్ అయినా డంబుల్ ప్రెస్ అయినా బ్రేసింగ్ టెక్నిక్ ఎవరికి తెలియదు. అంటే నీ ఊపిరిని ఎట్లా ఆపుకోవాలి,
అంటే డంబుల్ పైనకి లేపినప్పుడు ఆపుకోవాలా, కిందికి తెచ్చినప్పుడు ఆపుకోవాలా తెలియదు ఎవరికి. సో ఇప్పుడు నీకు బ్రేసింగ్ ఎట్లా చేయాలో చెప్తా. ఏం లే, పొజిషన్కి వస్తావు డంబుల్స్ పట్టుకొని. పొజిషన్స్కి వచ్చిన తర్వాత డంబుల్స్ పైనకి లేపేటప్పుడు బ్రీత్ని ఆపుకో. బ్రీత్ ఆపుకొని డంబుల్స్ పైనకి లేపి మళ్ళీ కిందికి పట్టుకరా. కిందికి వచ్చిన తర్వాత బ్రీత్ అవుట్ చేసి మళ్ళీ బ్రీత్ ఇన్ చేయి. సో బ్రీత్ హోల్డ్ చేసుకొని ప్రెస్ చేయాలి, గుర్తుపెట్టుకో. సో నీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తా. అండ్ ఇంకోటి, ఈగో లిఫ్టింగ్ చేయకండి. రైట్, డంబుల్స్ సెట్ అయిపోయినాయి. స్లైడ్గా ట్విస్ట్ చేసాం, బ్రీత్ ఇన్ చేసి ఆపుకుంటా. సో మీరు ఇక్కడ నన్ను చూసుకుంటే నేను డంబుల్స్ పైనకి లేపిన తర్వాత బ్రీత్ని తీసుకున్నా. బ్రీత్ తీసుకొని కిందికని పైనకి అనే వరకు బ్రీత్ ఆపుకున్నా. సో ఆ ప్రెస్ చేసే మూమెంట్ అప్పుడు నీ ఊపిరి బిగబెట్టుకొని ఉండాలి. దీన్ని మనం కోర్ బ్రేసింగ్ అంటాం. ఇది మనకి పవర్ లిఫ్టింగ్లో బాగా వాడతారు. నా పాత ఫాలోవర్స్కి తెలుసు, నేను పవర్ లిఫ్టింగ్ కూడా కొంచెం చేస్తా. లైక్ టోటల్ పవర్ లిఫ్టింగ్ కాదు, డెడ్ లిఫ్ట్స్. లిటరల్లీ నేను 190 kgs 185 kgs రెప్స్ కొడుతుండే. ఏంటిది, బల్కింగ్లో కట్లో ఉన్నప్పుడే నాకు అంత ఆర్మ్ స్ట్రెంత్ ఉంటుంది. సో అట్లా. సో బ్రీతింగ్ టెక్నిక్ వచ్చిందనుకో, నీకు బెంచ్ ప్రెస్ అయినా డబుల్ ప్రెస్ అయినా మస్త్ ఈజీ అయిపోతుంది. సో గుర్తుపెట్టుకో. సో చెస్ట్ డేలో ఇంకొక టిప్ ఏంటంటే, చాలామంది చెస్ట్కి ఎన్ని వేరియేషన్లు చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలని ఐడియా ఉండదు. సో చెస్ట్ అనేది సింపుల్. నీ చెస్ట్లో 2 పార్ట్లు ఉంటాయి, పెక్టోరలిస్ మేజర్, పెక్టోరలిస్ మైనర్. ఇవన్నీ చెప్తే సైంటిస్ట్ లెక్క ఉంటుంది, అందుకని నేను మోస్ట్లీ చెప్పా. అండ్ నా పాత వీడియోస్లో కూడా ఇట్లా సైంటిఫిక్గా చెప్తే ఎవరు చూడలే, ఎవరికి ఎక్కకపోతుండే. బట్ అందుకే సింపుల్గా చెప్తా విను. నీకు పైన కనిపించేది పెక్టోరలిస్ మేజర్, ఈ పైన అప్ప లెక్క ఉండదు. దీని కింద ఇంకొకటి ఉంటుంది, పెక్టోరలిస్ మైనర్. సో ఈ 2 కలిపితే నీ ఫుల్ చెస్ట్. ఇది బయాలజీలో, అదే బయాలజీ అంటున్నా, మెడికల్లో ఎనాటమీలో ఉంటుంది అట్లా. సో మరి చెస్ట్కి ఎన్ని వేరియేషన్లు చేయాలని నన్ను అడిగితే నేను 4 వేరియేషన్లు చేయని చెప్తా. ఎందుకు 4 వేరియేషన్లు అంటే, 2 ప్రెస్ 2 ఫ్లై. ఇప్పుడు నన్ను చూసుకున్నట్టయితే ఒక ఫ్లాట్ డంబుల్ ప్రెస్, ఒక ఇంక్లైన్ ప్రెస్, ఒక కేబుల్ క్రాస్ ఫ్లై, ఇప్పుడు ఇంక్లైన్ ఫ్లై. 4 వేరియేషన్లతో సెట్. మీరు 4 సెట్లు చేయొచ్చు, 3 సెట్లైనా చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ట్రైనింగ్ స్ప్లిట్. మీరు ఏ వర్కౌట్ స్ప్లిట్ ఫాలో అవుతున్నారో దాని మీద డిపెండే ఉంటుంది. ఒకవేళ మీరు చెస్ట్ని 2 సార్లు ట్రైన్ చేస్తున్నారు అనుకో, తక్కువ పెట్టుకోండి సెట్స్. లేదా నేను ఒకటేసారి ట్రైన్ చేస్తున్న చెస్ట్ని వారంలో అంటే ఎక్కువ సెట్స్ పెట్టుకోండి. సింపుల్ యాజ్ దట్. సో చెస్ట్లో సింపుల్, బ్రీత్, చెస్ట్ అప్ చేసి వర్కౌట్ చేయడం, ఇదే ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, లైట్ వెయిట్ వేసుకొని చేయకండి, హెవీగానే చేయండి, స్లో అండ్ కంట్రోల్గా చేయండి. ఇది నేను ఇచ్చే టిప్. వర్కౌట్ చేసాం. ఎనర్జీ అయిపోయింది ఆల్రెడీ. ఇంక్లైన్ 3 సెట్లు కొట్టినా, అందుకే రావట్లే. సో అది మ్యాటర్. చిన్నప్పుడు మస్తు ఆశ ఉంటుండే ఇట్లా నరాలు రావాలని. నిజం, ఇది 40% కండిషన్ మాత్రమే, ఇంకా 60% ఉంది చేసేది. అని కొందరు అడుగుతారు, బ్రో ఇట్లా నరాలు వచ్చేసేయాలంటే ఏం చేయాలని. దీనికి మ్యాజిక్ పిల్స్ అట్లా సప్లిమెంట్లో ఏముండవు. సింపుల్, నీ బాడీ ఫ్యాట్ని తగ్గిస్తే నీకు వెయిన్స్ వస్తాయి. అది కూడా నీ జెనెటిక్స్ మీద బేసే ఉంటుంది. నాకు ఇక్కడ వెయిన్స్ రావాలి, ఇక్కడ రావాలంటే రాదు. నీ జెనెటిక్స్ వైజ్ ఎక్కడ బిల్డ్ అయి ఉంటే అక్కడ వస్తాయి. అది మ్యాటర్.
పాపం యాడ్ వచ్చింది. మనకి విషయం మంచిగా అవుతుంది. సో గైస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఇప్పుడు నేను చెప్పిన చెస్ట్ టిప్స్ మీకు అర్థమైతే మీ అమ్మ నేను వీడియో తీసుకుంటున్నా కాదు పోసి నువ్వు బొక్కల్లో పెడితే కనబడుతుంది నాకు క్యామ్ చెప్పు. సరే ఓకే, పీక్లో ఉన్న ఏదో కోపం వస్తుంది ఏమనుకో. సో అది బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఒకవేళ ఈ చెస్ట్కి చెప్పిన టిప్స్ హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి, కొత్త క్వశ్చన్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ దేని మీద వీడియోస్ కావాలో చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి, నాకు అర్థమవుతుంది. అసలు ఓకే లేదు, సేమ్ నిన్నట్ లెక్కనే 25 grams ఓట్స్ ఒక స్కూప్ వే ప్రోటీన్ మీదనే ఉన్నా. టైం ఇప్పుడు ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 4:50 అవుతుంది. సాయంత్రం అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకటే మీరు ఉన్నా, మాట్లాడడానికి కూడా అయితే లేదు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. అప్పటిదాకా సపోర్ట్ చేస్తూ ఉండండి.